అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఎస్ జానయ్య, డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నార్కోటిక్ డ్రగ్స్ మీద, మత్తు పదార్థాల మీద స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది. దానికి అనుగుణంగా అదేవిధంగా మన యొక్క భద్రాచలం కొత్తగూడెం జిల్లా నుంచి గంజాయి రవాణాకు గేట్వేగా ఉంది. అదేవిధంగా మేము ఆర్నిషలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కాకుండా అంతకుముందు కూడా ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ మీద, గంజాయి మీద ఉప్పు పదాన్ని మోపుతున్నాం. అదేవిధంగా మన భద్రాచలం స్టేషన్ లిమిట్లో కూడా చాలా కేసులు కూడా చేయడం జరిగింది. ఈరోజు ఒక వినూత్నంగా వాడు ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది. అదే ఒక ట్రాక్టర్ ట్రాలీ తీసుకొని ఖాళీగా ఉండి అది హైడ్రాలిక్ లేచిన తర్వాత దాని మీద ఉన్న చాసిస్ మీద వాడు గంజాయి రవాణా చేయడం అనేది కొత్తగా ఫస్ట్ టైం ఇది అంటే చూస్తున్నాం. అదేవిధంగా ఎందుకు వస్తున్నారు ఈ విధంగా ట్రాక్టర్ల మీద? ఇంతకుముందు కార్లలో వచ్చేది, జీపులలో వచ్చేది, వ్యాన్ల మీద వచ్చేది, ఆటోలలో వచ్చేది. ఇప్పుడు గోదావరి మనకు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఆ ప్రభావంలో వాళ్ళకి ఇదే స్మార్ట్ వెహికల్ అయిన కార్లు కానీ, టాటా ఏసీ టాటాలు కానీ, ఇప్పుడు డీసీఎంలు కానీ రావటం లేదు కాబట్టి ట్రాక్టర్లు అయితే బురద వాగుల నుంచి కూడా, ఇంటీరియర్ ప్లేస్ నుంచి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ వాడు ఒక ప్రత్యేకంగా వాడు తీసుకురావడం జరిగింది. వెనుక చూస్తే ట్రాలీలో ఖాళీగా ఉంది. ఏమైనా ఛాయిసెస్ హైడ్రాలిక్ లేపితేనే అది కనిపిస్తుంది. కానీ మా వాళ్ళు దాన్ని ఛేదించి ఆ ట్రాక్టర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా దాంట్లో 150 కిలోల, దాదాపు 150 కిలోల గంజాయి, డ్రై గంజా దొరికింది. ఎక్యూజ్డ్ అతను ఆ బ్రిడ్జ్ మీద పరారైపోయాడు. కానీ ఈ బండి ఆధారంగా ఇంజన్ నెంబరు R13T23113 ఇది చాసిస్ నెంబర్గా దాని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. త్వరలో ఆర్టీఐకి లెటర్ పెట్టి దాని ప్రకారంగా ఆ ట్రాక్టర్ కానీ ఎవరి పేరు నుండో ఆ అక్యూజ్ని తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా అలాంటి వ్యక్తిని మేము అరెస్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. కానీ ఇంత కొత్త తరహా పద్ధతుల్లో ఉన్నప్పుడు కూడా మా వాళ్ళు చేయడం వాళ్ళకి మా భద్రాచలం ఎక్సైజ్ స్టాఫ్కి అభినందన నేను చెప్తున్నాం. అదేవిధంగా మొత్తం జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టోటల్ 41 కేసులు జనవరి నుంచి, ఇది ఎండి కేసు, ఓన్లీ గాంజాయి కేసులు మాత్రమే, డ్రై గాంజా కేసులు మాత్రం 41 కేసులు చేయడం జరిగింది. 82 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దాంట్లో విధంగా ఒక 1000 కిలోల దాకా గంజాయిని కూడా సీజ్ చేయడం దాచింది. అంటే ఈ కేసు కాకుండా దీనికన్నా ముందు జూలై వరకు మనకి ఈ విధంగా జిల్లాలో ఉంది. ఒక 53 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. 36 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్స్లో సీజ్ చేయడం కూడా దాంట్లో డేటా ప్రకారం కూడా అక్యూజ్ల యొక్క అడ్రస్లు అవి దాని ప్రకారంగా వీడు ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి. అట్లా కూడా మన హైదరాబాద్లో ఒకరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి హైదరాబాద్ వాళ్ళు కూడా ఈ టిఎస్ న్యాబ్ నార్కోటిక్ బ్యూరో నుంచి తెలంగాణ, అక్కడి నుంచి మనకైతే అక్యూజ్డ్ ఇక్కడ మనకైతే ఏటుగా రాస్తామో ఇక్కడ హైదరాబాద్ అడ్రస్ అనుకోండి, అక్కడి వాళ్ళకి మేము ఇది సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడ కూడా రెస్పాండ్ అయ్యి అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటు వ్యక్తిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో ఎవరైనా దొరికినట్టయితే ఇదే భద్రాచలంలో ఎవరైతే సప్లై చేశాడో అతని పేరు చేసిన ఇక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మన ఒక పాల్వంచలు కూడా ఒక అక్యూజ్డ్ పర్సన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయింది. అంటే స్టేట్ వైజ్లో ఒక వెబ్ లాగా పనిచేసుకుంటూ ఎక్కడైతే నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి కానీ, మత్తు పదార్థం కానీ దొరికినట్లయితే అంతా ఏ అక్యూజ్ కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా ఈరోజు మన తెలంగాణ యొక్క ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ అంతా కలిసి కట్టుగా ఇది తెలంగాణ రాష్ట్రం అనేది మన డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనేదే కృతనిశ్చయంగా ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.